ఒక డిఫరెంట్ స్టోరీ అన్న, ఒక మంచి స్టోరీ మంచిగా తీసుకొని పోతాడు. లవ్ ట్రాక్ వస్తుంది, తర్వాత ఇంటర్వెల్ సీన్ అయితే అసలు పిచ్చి పీక్స్ లో ఉంటుంది అన్న. ఇంటర్వెల్ సీన్ అయితే ఆ ఫైటింగ్ సీన్ అయితే అసలు సినిమాకి నాకు సినిమా మొత్తం నచ్చింది అంటే ఫైటింగ్ సీన్లు అన్న. అంత ఆ రేంజ్ లో ఉన్నాయి ఫైటింగ్ సీన్లు. నెక్స్ట్ వివేక్ ఆత్రేయ డైరెక్టర్ గారు, మీరు గ్రేట్ సార్. అంటే మిమ్మల్ని చూస్తుంటే మళ్ళీ మన ఇండస్ట్రీకి దొరికిన మరో రాజమౌళి, మరో నాగశ్విన్ అలా అనిపిస్తుంది. నిజంగా ఫైటింగ్స్ కానీ తీసుకెళ్లే స్టోరీ నరేట్ చేయడం కానీ నిజంగా వేరే లెవెల్. విలన్ గురించి చెప్పాలి అన్న, ఫైటింగ్స్ అప్పుడు బీజిఎం కొట్టింది చూడండి, పిచ్చి పీక్స్ అన్న. బీజిఎం హైలైట్ అనుకుంటే ఆ బీజిఎం తో పాటు ఆ ఫైటింగ్ సీన్లు కానీ నిజంగా కలిపి సినిమాని అయితే వేరే రేంజ్ కి తీసుకెళ్లిపోయింది. సాంగ్స్ అయితే అంత సాంగ్స్ ఏం లేవు కానీ స్టార్టింగ్ లో సాంగ్ కానీ ఆ క్లైమాక్స్ లో ఒక రొమాన్స్ సాంగ్ అలా వస్తుంది. అదంతా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. నిజంగా అంటే విలన్ అంటే నాని అన్న సినిమాలో విలన్ ఎవరబ్బా అనుకుంటే ఎస్జే సూర్య అన్న. ఎస్జే సూర్య గారి రోల్ ఉంటుంది. మూవీ అయితే అయినా మీరు ఏంటి శనివారం రాకండి ఇవాళ వచ్చారు, ఇది కరెక్ట్ కాదు కదా, పద్ధతి కాదు కదా. డైరెక్టర్ కూడా అంత తప్పు చేసినారు. శనివారం రోజు రిలీజ్ చేస్తారని అనుకున్నా, ఇవాళ రిలీజ్ చేయడం ఎంత దరిద్రం. ఎవడాడు వచ్చి శనివారం రోజు చూడమను, అప్పుడు అర్థమవుతుంది. లాగ్ అనిపించదు. శనివారం రోజు రిలీజ్ చేద్దామని ఎత్తారు, కానీ శనివారం రోజు డేట్లు జరగలా. జనాలు వస్తారో రాదని ఆలోచించారు, ఎందుకంటే శనివారం గవర్నమెంట్ సెలవు ఇవ్వకుంటుంది. హీరోయిన్ అయితే బాగుంది, ప్యూర్ వైట్, కాకి షర్ట్ వేరింగు, సూపర్ ఫిగరు, అలగలగ లేదు. నానన్ని చివర్లో రొమాన్స్ అవ్వలేదు. సినిమా అయితే బాగా తీశారు. నానన్నికి అయితే మంచి సినిమా. కెరీర్లో ఇదొక ఎమోషనల్ అండ్ ఫీలింగ్ అండ్ ఎమోషనల్ అండ్ మంచి సినిమా. అండ్ యాక్షన్ అదిరిపోనది నానన్నిది. దసరా తర్వాత మరో యాక్షన్, మరో ఎమోషను, మరో మోషను, మరో పోస్టరు, మరో హిట్ ఈ సినిమా అయితే చూపించానది. ఆయన సైకో ఇస్తున్నాడు, చూచావా? చైకోనా కొడుకు అనకూడదు, ఎందుకంటే వెళ్ళను అలాగేలా చేయలేదు. సైకోగా చేయాలని ఆయనే, రేపిస్ట్గా చేయాలని ఆయనే. ఫ్యూచర్లో సినిమాలు చెప్తాను, ఆయన క్యారెక్టర్ కొన్ని చెప్తాను. సైకోగా చేయాలన్న ఆయనే, రేపిస్ట్గా చేయాలన్న ఆయనే, డ్రగ్గిస్ట్గా చేయాలన్న ఆయనే, మైండ్ స్పెషాలిటీ డాక్టర్గా చేయాలన్న ఆయనే, జనాలు పూర తిప్పించేటట్టు మెలిపెట్టేసి నరాలు లాగించేటట్టు చేయాలన్న ఆయనే. సూర్య నాని బాగా యాక్షన్ చేశాడు. అంటే కొత్త లుక్ కనిపిస్తుంది, కొత్త వేరియేషన్ వస్తుంది. నానన్ని ఆల్వేస్ నానన్ని కాటలో ఇంకో బోని పడిపోవాలమ్మా. నువ్వు మళ్ళీ ఎద్దలు ఎవరే బాగా యాక్ట్ చేసినారు వాళ్ళకి అనుకో, నాకు కోపం వచ్చేస్తుంది. మళ్ళీ శనివారం రోజు మళ్ళీ మనం ఇద్దరు చూసుకోవాల్సి వస్తుంది. ఇన్ని క్వశ్చన్లు అడిగితే నాకు కోపం వస్తుంది. మళ్ళీ శనివారం రోజుకి నీ పేరు రాసుకుంటాను, నీ పేరు రాసుకొని మళ్ళీ శనివారం రోజు వస్తాను. శనివారం చూసుకొని నీ పేరు కూడా పుస్తకాలు రాసేస్తాను. అనిపించింది నాకైతే. ఇంటర్వెల్ నుంచి సెకండ్ హాఫ్ అయితే ఇంకా పైకి లేచిపోయింది. ఈ మూవీ ప్రతి ఒక్కరు చూడాలి, ప్రతి ఒక్కరికి కరెక్ట్ అయ్యే మూవీ కూడా. నాని ఈ మధ్యలో ప్రతి ఒక్కటి చూస్తుంటే లైన్ వదిలే ప్రతి ఒక్కటి జనాలకి అట్రాక్టివ్ గా బాగుంది. నాని సినిమా అంటే వెళ్ళే విధంగా చూడాలనే ఫ్యామిలీ ఆడియన్స్ బాగా నచ్చుతుంది మూవీ అయితే. విలన్ క్యారెక్టర్ స్పైడర్ మూవీలో చూసినా, ఆ తర్వాత ఆ రేంజ్ లో అయితే ఈ మూవీలోనే అనిపించింది. చాలా అంటే చాలా చూస్తేనే భయం వేస్తుంది. రియల్ గా విలన్ ఏమో బయట కూడా అట్లనే బిహేవ్ చేసాడు, అంత జీవించేసిండు ఎస్జే సూర్య అయితే. చాలా అంటే చాలా బాగా యాక్టింగ్ చేసిండు. ప్రియాంక మోహన్ అయితే రీసెంట్ టైమ్స్ ఆమె రాలేదు, గ్యాంగ్ లీడర్ తర్వాత అంత డాన్ మూవీలో ఈ మూవీలో అయితే చాలా బాగా యాక్టింగ్ చేసినాను. నాని పర్ఫెక్ట్. అంటే ఈ మూవీలో నాకు నానితో కాకుండా వేరే చూడలేము. ప్రియాంక శనివారం అన్నారు, గురువారం వచ్చేసారు. నాకు అర్థం కాలే ఎందుకో మరి శనివారం దాకా లాగాల అని సినిమా అని. సో బేసిక్ గా సినిమా 2 hours 50 minutes. ఇది కేక్ కాదమ్మా, మైకు కొద్దిక్కింది ఓకేనా. ఓకే, సో సినిమాలో నాకు తెలిసి హీరో అండ్ విలన్ ఈ రెండే క్యారెక్టర్ మంచిగా డిజైన్ చేయడం జరిగింది. అండ్ బేసిక్గా మీరు వేసే క్వశ్చన్కి హీరోయిన్ ఇలా ఉంది, ఇలా యాక్షన్ పర్ఫార్మెన్స్
దర్ ఇస్ నో హీరోయిన్ యాక్టింగ్ పెద్దగా లేదు. అండ్ బేసిక్గా సపోర్టింగ్ క్యారెక్టర్ వచ్చేసి మన సాయి కుమార్ గారు ఓకే బాగా చేశారు. బట్ మూవీలో ఒక మిస్టేక్ ఫైండ్ అవుట్ చేసా. ఫైట్ చేసేటప్పుడు రోప్ కట్టుకుంటారు కదా, ఆ రోప్ నల్లగా ఉంటుంది, ఈయన కట్టుకునేప్పటికీ తెల్లగా అయిపోతుంది. అదొక మిస్టేక్. సో కలర్ పోయింది అది. అండ్ ఇంకో విషయం, రోపు కాలుస్తారు అనమాట, అది కాలుతుంది కదా, కాలితే మళ్ళీ రోప్ అట్లనే ఉంటుంది. హౌ ఇట్ ఈస్, దట్ ఈస్ సినిమా అన్నారు. సో దట్ ఈస్ కాల్డ్ సినిమా. సో ఓవరాల్ గా సినిమా ఏంటంటే గురువారం నుంచి దీన్ని రివ్యూ స్టార్ట్ చేసి శనివారం దాకా రావాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారు. ఇట్స్ ప్రీ ప్లాన్ రివ్యూ అనుకుంటా. మేడం సెన్స్ ఉంది, నా రివ్యూలో కూడా సెన్స్ ఉంది, సినిమా సెన్స్ ఉంది. ఏదన్నారు మీరు? సారీ లేవు, సినిమా లేవు. దెర్ ఇస్ నో వల్గారిటీ ఇన్ మూవీస్. అర్థమైనా శనివారం సరిపోలే శనివారంలో. సో నాకు తెలిసి పిల్లా పిత్క ముస్లిం ముత్క అంతా చూడొచ్చు సినిమా. దెర్ ఇస్ నో ప్రాబ్లం. హైలైటా? సో ధైర్యం రావాలి అని అంటే మినిమం ఒక సినిమా 2 గంటల 50 నిమిషాలు తీయాలనేది హైలైట్. ఒక మనిషిలో ధైర్యం రావాలి, ఒక ఊర్లో ధైర్యం రావాలి అని అంటే సినిమా 2 గంటల 50 నిమిషాలు తీయాలి. దట్ ఈస్ హైలైట్ పాయింట్. ఎవరు? సూర్య గారు, నాని గారు. అరే సూర్య యాక్షన్ అయితే సూర్యకు తగ్గట్టే చేశారు ఆయన. సూర్యకు తగ్గట్టు నానికి తగ్గట్టు సూర్య చేశారు. ఇప్పుడు నాని అయితే సైలెంట్ గా చేస్తాడు కదా యాక్టింగ్, ఈయన వచ్చేసి వైలెంట్ గా చేశాడు యాక్షన్. బట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆశీష్ విద్యార్థి గారి యాక్టర్ మెయిన్ తెలుసా. ఆ 2 క్యారెక్టర్ల కంటే ఆశీష్ విద్యార్థి క్యారెక్టర్ మరీ సూపర్ గా ఉంటుంది. ఒక్కడు ఎవడో నాకు తెలియట్లేదు. ఆ ఒక్కడు రావాలంటే మరి బాక్స్ ఆఫీస్ శనివారం దాకా ఆగాలా లేకుంటే గురువారం టికెట్ తీసుకోవాలనేది మీ ఆడియన్స్ కి మీకు వదిలేస్తున్నాయి. ఓకేనా? మూవీ బాస్ చెప్పినా కదమ్మా, హీరోయిన్ పెద్దగా ఏం లేదని చెప్పేసి. నాకు కూడా నచ్చలా, హీరోయిన్ కూడా నచ్చలా, దాంట్లో పర్ఫార్మెన్స్ కూడా నచ్చలా. అమ్మా ఇదే ప్రశ్న. అవునా? అంటే మరి బిపాసా ఫెస్టివల్ అదే ఓకే నాకు. సో సినిమా రేటింగ్ వచ్చేసి సినిమా 2 గంటల 5 నిమిషాలు కదా, 3 రేటింగ్ ఇస్తున్నా. ఓకేనా? సూపర్ మూవీ. ఫైట్స్ ఉంటాయి నాని అన్నయ్య, ఫ్లైట్స్ అని చాలా బాగున్నాయి. నాని అన్నయ్య ఎవరు యాక్టింగ్ బాగుంది? ఎస్జే సూర్య నాని గారు ఇద్దరిది కాంబినేషన్ చాలా బాగుంది అన్న. రాయన్ తర్వాత ఎస్జే సూర్య గారు అందులో అంతే చేశారు, దానికి మించి చేశారు ఇందులో అయితే. చాలా నిజంగా చాలా మూవీ చాలా బాగుంది. మినిమం 10 అయితే 9 అయితే పక్కా ఇవ్వచ్చు రేటింగ్. అన్ని బాగున్నాయి అన్న, సాంగ్స్ అన్ని బాగున్నాయి, చాలా బాగుంది. లేదు లాగ్ అయితే అస్సలు లేదా. అలా చెప్పిన వాళ్ళు ఎవరు అందరు పోతారు, సినిమా చూసిన చెప్పి పోతారు. అక్కడ ఆంధ్రాలో వైసీపీలో అయితే క్లీన్ సీప్ అయిపోయి పోతారు. పవన్ కళ్యాణ్ గారు టవల్ అయితే గట్టిగా వాడారన్న, రెడ్ టవల్, దాని అయితే చెప్పవచ్చు. అలా అని కాదు, సినిమా అయితే దానివల్ల పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా చూడడానికి చాలా వరకు 100% న్యాయం జరిగింది అంతే. అలా ఫ్లోలో వెళ్ళిపోయాం అంతే, మూవీలో ఇన్వాల్వ్ అయ్యి మనం వెళ్ళిపోతుంటాం అంతే. సాంగ్స్ అంత లేవు, బట్ సరిమ పాప సాంగ్ ఉంది కదా అది వేయలేదు, సో కొంచెం డిసప్పాయింట్ అనిపించింది దానివల్ల. ఎస్జే సూర్య గారిది అయితే ఎవ్రీ వన్ లైక్ నచ్చేస్తుంది. ఎస్జే సూర్య గారు నానిది కూడా బ్లాక్ బస్టర్ అండి. కొంచెం ఏంటంటే మనం ఎక్స్పెక్ట్ చేస్తాం, బట్ చాలా బాగా తీసినాడు స్క్రీన్ ప్లే అంతా. సో వివేకాత్రేయ గత మూవీస్ లో కొన్ని ఫ్లాస్ ఉన్నాయి, ఈ మూవీలో అవి ఇది చాలా బాగుంది బ్రో, బట్ కమర్షియల్ గా చాలా హిట్ అవుద్దని నేను అనుకుంటున్నాను. సో నాని మూవీ కెరీర్ లో వన్ ఆఫ్ ద మెమరబుల్ మూవీ అవుతుందా? షూర్, తప్పకుండా.